కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామ స్థాయి కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఇన్ఛార్జిగా తానే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని కలిగించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట డకౌట్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఎవరికిచ్చారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజల మనసులో వైకాపా పట్ల ఆదరణ మరింత పెరిగిందన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అధికారం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనే సరే, ఏ పార్టీలోనే సరే అది ఉంటుంది. మరి గత 5 సంవత్సరాల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడే వాటాలకే ఉన్నారు. ఎక్కడ కూడా అడిగి ఉంటుంది, మనం పరిపాలించుకుని వెళ్ళారు. మరి ఈ రకంగా ఉంటుంది. సహజంగా దాన్ని ఎవరు భయపడలేదు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. ఇంకెంతో కాదు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు జమిలీ అంటున్నారు. ఆ విధంగా జమిలీ వస్తే 2027కి ఎలక్షన్ జరుగుతుంది. 20 అంటే ఇంకో సంవత్సరం ఎలక్షన్ జాగ్రత్తగా 1 సంవత్సరం ముందు నుంచి మొదలైపోతుంది. ఆ రకమైన పరిస్థితి తప్పనిసరిగా ఈ రోజు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 150 వచ్చినాయి. దానికన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి రేపు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వీరు అబద్ధ వాగ్దానాలతో పరిపాలన చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వారికి ఏ రకం గుర్తింపు లేదు. కానీ ఈ జంపు జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి. మండల పదవులు వచ్చేసారు, మండల స్థాయిలో వచ్చినాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా ఇచ్చేసాం. ఇచ్చేస్తే ఏమైంది, పాపం ఇచ్చారు, బాగానే ఉంది. సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వచ్చారు. 9 సంవత్సరాల తర్వాత 6 నెలలకి 7 నెలలకు వచ్చారు అనుకోండి. వచ్చిన తర్వాత ఏం జరగలేదు, మన ఎన్నికలు దాకా ఉందా ఇక్కడ ఎవరికైనా పార్టీ కోసం వచ్చారు కాబట్టి పార్టీలో లబ్ధి పొందారు, పదవులు తీసుకున్నారు, అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి పొందారు. కానీ ఎన్నికలు వచ్చేటానికి మళ్ళీ ఒక 6 నెలల ముందు 6 నెలల తర్వాత తర్వాత వచ్చారు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. పెట్టి వేళ సభ్యులు డాక్టర్ పేరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అంటే అది అంతా ఏంటంటే అండర్స్టాండింగ్ పరంగా వెళ్ళింది. మేము కొంత కావాలంటే పనికి మళ్ళీ చెప్తాంలే అనేసి అక్కడ కచ్చి వేసుకుని వచ్చారు. ఆ కుర్చీలో ఆ రకంగా 6 నెలల ముందు వెళ్ళిపోయారు. మన హాస్పిటల్కి వెళ్ళిపోలేరు. ఇక్కడ మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. చూసుకుంటారు అందరికీ నేను పేరు చెప్పట్లేదు, మీ అందరికీ వచ్చేసినట్టు పేరు చెప్పలేదు. ఆ రకంగా మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ ఇప్పుడు ఏ రకం చూస్తున్నారు. అక్కడ కుదురుతు నేను అంటున్నాను, కుదురుంటే దేశ కుదురు ఉంటారు. ఆ రకంగా అక్కడ పాపం కుదురుతున్నారు. వస్తాను అక్కడ కూడా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు నమ్ముకున్న వారు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా వారే నమ్ముకునే పదవుల్లో ఉన్నా లేకపోయినా ఎన్నట్టు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉంటారు. వారికి ఇస్తారు తప్ప అటు ఇటు కచ్చాడి అటు ఇటు పొందలేక ఆడికి ఇవ్వరు. ఆ రకంగా ఆయన వెళ్ళిపోరు. మన భారత పార్టీ కదా, మన భారత పార్టీ కదా. కానీ అలా కూడా అలా చూసుకుంటారు. అది జరుగుతున్నారు. ఆ రకంగా ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. మరి ఈ రకమైనటువంటి రాజకీయం మన గత 5 సంవత్సరాలు ఇక్కడ జరిగింది.